రైతు రాజ్యం రావాలంటే తెలంగాణ రావాలని చెప్పేసి 14 సంవత్సరాలు ఈ తెలంగాణ కోసం కొట్లాడి పదవులను త్యాగాలు చేసుకొని ప్రాణాలను త్యాగాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల కాలంలో రైతు సంతోషం గురించే మాట్లాడుకున్నాం తప్ప రైతు దుఃఖం గురించి ఎన్నడూ కూడా ఒక్క పాత్రికేయ సమావేశంలో కూడా ఎక్కడ ఏ వేదిక మీద కూడా మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఎందుకనంటే రైతులకు రాగానే ప్రపంచంలోని ఎక్కడ లేని విధంగా రైతుకు భరోసానివ్వడంతో పాటుగా రైతుకు బంధునివ్వడంతో పాటుగా రైతుకు సాగునీళ్లు అందించాలన్నటువంటి ఉద్దేశంతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా మిడ్మానేర్ కావచ్చు, తోటపల్లి కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి కన్వర్ట్లను చెరువులను అన్ని కూడా మరమ్మతు చేసుకొని రైతుకు కరువు అనే పదమే లేకుండా చేసినటువంటి సందర్భం మనము 10 సంవత్సరాలు చూసినాం. ఎకరానికి 10,000 రూపాయలు మా ఎమ్మెల్యే గారు గొప్ప అభివృద్ధి చేయాలన్నటువంటి దాన్ని మేము కోరుకుంటా ఉంటాం. కానీ ఇలా మీరేం కోరుకుంటా ఉంటున్నారు? అక్రమాలను కోరుకుంటా ఉంటున్నారు, అవినీతిని కోరుకుంటా ఉంటున్నారు, ప్రకృతి విధ్వంసాన్ని కోరుకుంటా ఉంటున్నారు. ఇవాళ మేము అడగదలుచుకున్నాం. ఎందుకనంటే ఇవాళ ప్రధానంగా నిన్న మొన్న మనం కేశవపట్నంలో మనం చూస్తా ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గురించి మేము చాలా సందర్భాలలో మేము మాట్లాడినాం. ఇల్లంత గుంటలో 2 చెక్కులు గల్లంతైనాయా, ఇగో దొరికిన చూడికి ఫలాన్ని వాళ్ళు ఇడిపించారని చెప్పేసి మేము ఇడిపిస్తే పోలీసులు కేసు ఎత్తే దీన్ని వెలికి తీసినందుకు నువ్వు తీస్తావా అని చెప్పేసి నా ఇంటి మీద రాళ్ల దాడి చేసిన సందర్భం కూడా పత్రికలలో వచ్చింది. అందరు కూడా తెలిసిన విషయమే. అంటే నీ అవినీతిని ప్రశ్నించి సీఎం రిలీఫ్ ఫండ్లు దొంగతనంగా ఒకరి పేరు మీద ఒకరు తీసుకొని నీ కార్యకర్తలు ఇడిపించుకుంటా ఉంటున్నారు. నీ ఆఫీసు నుంచి నువ్వు కమిషన్ల ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ మీరు ఇడిపించుకుంటారు అన్నందుకు ఇలా నా ఇంటి మీద కూడా రాళ్ళు వేసినటువంటి సందర్భం కనబడ్డది. బెజ్జంకులో గదే పరిస్థితి కనబడ్డది, తిమ్మాపూర్లో గదే కనబడ్డది. ఆఖరికి ఇలా ప్రతిరోజు చాలా మంది మమ్మల్ని అడుగుతా ఉన్నారు, సార్ మీరు ఉన్నప్పుడు మేము సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసినాం, మీరు ఉన్నప్పుడు ఇంటికి తీసుకొచ్చి మా ఇంటికి వచ్చి ఇచ్చిపోదురు, కళ్యాణ లక్ష్మి వస్తే ఇంటికి వచ్చి మార్చి తారీఖు రోజున 21,500 రూపాయలు ఆమెకు మళ్ళా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఫోన్ రూపాయి. ఇది క్లారిటీ ఉంది అందరికీ. తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేసింది, నా చెక్కు రాలేదు ఏమైపోయిందని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే అప్పుడు ఇది బయటపడ్డది. మరి ఈ సీఎన్ వెంటనే తొలగించాలి కదా, మరి ఎందుకు తొలగిస్తలేరు అని అంటే ఆమె ఏదైతే కేశవపట్నం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసవయ్య గారు ఉన్నారో వాళ్ళ దగ్గర మనుషులు వాళ్ళు. ఎమ్మెల్యే గారు వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవద్దట, నేను చూసుకుంటా అంటాడట. ఆఖరికి ఎంత దూరం అయిందంటే వీళ్ళు చూసుకున్నాడు, పోలీసులు కూడా మేము ఏమన్నారు మేము చూసుకుంటామని చెప్తుంది ఆమె. ఈ లక్ష్మి ఈమె పైడిమల్ల లక్ష్మి మాట్లాడుతుంది. మట్టి తేలింది, రేపో మాపో మొత్తం పరిపాలన ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చింది కదా. కొత్తపల్లి క్వారీ నీకే వచ్చినది కదా, మైలారం బండరాలు అన్ని నీ ఆధీనంలోనే ఉన్నాయి కదా, మొత్తం కబ్జాలు భూములన్నీ నువ్వే పైసలు తీసుకుంటున్నావు కదా, రోజు పేపర్లు రానే బట్టే నీ అనుచరుడు నీ షాడో ఎమ్మెల్యేకి వసూలు చేయనే బట్టివి. ఏం తక్కువైంది నారాయణ గారు మీకు అని నేను అడుగుతా ఉన్నా. అంత బతకలేకుంటే ఉండి చెప్పాయా, మేము రక్తాలు అమ్ముకుంటాం, ప్రజలందరూ మేము రక్తాలు అమ్ముకున్నా నీకేమన్నా చేస్తుంటే మేము సాయం చేస్తాం, మేము లేకుంటే నీ చందాలు వేసుకుంటాం మా కార్యకర్తలం, లేకుంటే నేను మేము అడకొత్తాం బిచ్చమెత్తుకొత్తి నీకు పైసలు ఇస్తాం, నీ దండం పెడుతున్నాం, ప్రజలను నాశనం చేయకు. ఆఖరికి రోగాలలో పైసలు కూడా తిన్న పరిస్థితి నీకు ఎందుకు వస్తుంది? మానకొండూరు ఇజ్జత్ పోతా ఉన్నది. ఇవాళ నువ్వు తెలుసుకోవాలి కదా, నీకు సోయి తెచ్చుకోవాలి కదా. నీకు ఆల్రెడీ ఒకసారి కర్రు కాల్చి వాతలు పెట్టిరు కదా, ఎక్కడ పడితే అక్కడ వీపుల మీద కింద మీద అంత కాల్చి వాతలు పెట్టిరు కదా. సర్పంచ్ ఎలక్షన్లలో నీ పనితీరు బాగలేదు, నీ అవినీతి ఎక్కువైపోయింది, నీ అనుచరుల ఇందిరమ్మ ఇల్లుల వసూలు చేసుకుంటారు, కళ్యాణ లక్షల వసూలు చేసుకుంటారు, సీఎం రిలీఫ్ ఫండ్ మాయం చేస్తారు, భూముల కాడ కిరికిరి పెట్టిస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి రోజు పత్రికలలో రానిబట్టే దానికి అనుకూలంగా గ్రామ పంచాయతీలలో నీ సొంత ఊరితో పాటుగా మొత్తం మండల కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాలు అన్ని ఊడగొట్టినా ఇక నువ్వు సోయి తెచ్చుకోకుండా